మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ అందం ఆరోగ్యం అనే సిరీస్లో ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని, అందరికీ అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే ముఖంలో మెరుపు తగ్గటం. చూడండి, కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ముఖం జీవం లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ముందుగా ఒక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదేమిటంటే ముఖం బాగుంటుంది కానీ మెరుపు తగ్గుతుంది. మరి ముఖంలో మెరుపు తగ్గితే ఏం చేయాలి? చక్కని చికిత్స ఉంది. ఒక పావు కప్పు బొప్పాయి గుజ్జు సిద్ధం చేసుకోండి. దీనికి ఒక పెద్ద చెంచాడు పైనాపిల్ గుజ్జు కలపండి. పావు కప్పు బొప్పాయి గుజ్జు, పెద్ద చెంచాడు పైనాపిల్ గుజ్జు, రెండింటిని మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెయిన్గా ఈ మెడకి పట్టించండి. తర్వాత బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇది ఎందుకు వాడామంటే బొప్పాయిలో పెపిన్ అనేటటువంటి ఒక ప్రత్యేక తత్వం ఉంటుంది. ఇది చర్మాన్ని చాలా మృదువుగా మారుస్తుంది, రఫ్నెస్ని అంతా తీసేస్తుంది. అంతేకాదు చక్కగా మెరిసేలా చేస్తుంది. ముఖంలో మెరుపు తగ్గితే ఈ లేపనం వాడి చూడండి, అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక తర్వాత సమస్య, ముఖం కొంతమందికి బాగా పొడిబారినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, రఫ్నెస్. దీంతో ఆ ఎత్తుపల్లాల లోపలికి ఆ కాంతి ప్రతిఫలించదు కాబట్టి డల్గా కనిపిస్తుంది. ముఖం మరీ పొడిబారినట్టుంటే ఏం చేయాలి? చక్కని చికిత్స ఉంది, ఇది తెలుసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు సిద్ధం చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అంటే 2 పెద్ద చెంచాలు. దీనికి 1 టీ స్పూన్ తేనె కలపండి. మీకు ఒక మిశ్రమంలాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మీ మెడకి పూతలాగా వేసుకోండి. ఒక 20 మినిట్స్ అంటే 20 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా మీ అవసరాన్ని బట్టి 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో తరచుగా చేస్తూ ఉంటే తేడా మీకే తెలుస్తుంది. స్పష్టంగా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ముఖం మరీ పొడిబారినట్లుంటే ఇది చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. ఇక తర్వాత సమస్య, ముఖానికి కొంతమందికి ట్యాన్ తయారవుతూ ఉంటుంది. మెయిన్గా ఇలాంటి ఎండాకాలపు రోజులలో ఇంకా ఎండలు ముదరక ముందు ఎండలు ఏమున్నాయిలే అనుకుంటారు, అలవాటు లేక ట్యాన్ వచ్చేస్తుంది. ఒక్కసారి ట్యాన్ తయారైతే ఇది తగ్గదు. ఇలాంటప్పుడు ఈ ట్యాన్ ఎలా తగ్గించుకోవాలి? చక్కని చికిత్స ఉంది. ఒక 2 చెంచాలు బొప్పాయి గుజ్జు సిద్ధం చేసుకోండి ఫ్రెష్గా. అంటే పైన తోలు గీరేసి లోపల గింజలు కూడా తీసేసి ఖండ భాగాన్ని గుజ్జు చేసుకోండి. ఇలాంటి ఈ బొప్పాయి గుజ్జుకి 1 చెంచాడు పెరుగుని బాగా బీట్ చేసి హోమోజినస్గా తయారు చేసి పేస్ట్ లాగా అప్పుడు కలపండి 1 చెంచాడు. అలాగే చిటికెడు పసుపు కూడా వేయండి. పసుపు మరీ ఎక్కువ వేయకూడదు, అంటే పసుపు రంగు వచ్చేస్తుంది. అందుకని చిటికెడే వేయాలి. 2 చెంచాల బొప్పాయి గుజ్జు, 1 చెంచాడు పెరుగు, చిటికెడు పసుపు, ఇలాగ అన్నిటినీ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకొని కొద్దిసేపు ఆరబెట్టండి. తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ముఖానికి ఒకవేళ ట్యాన్ తయారైతే ట్యాన్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే 1-2 సార్లు కాదు, దీన్ని రెగ్యులర్గా కనీసం ఒక 4 రోజుల పాటు వేస్తూ ఉంటే అప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, stay happy, be positive, keep smiling. Love you all. You are beautiful and you will be beautiful. Subham.